ఏమిటండి పొద్దున్న నుంచి దాన్ని ముందేసి కూర్చున్నారు? దరిద్ర పడే ప్రకారం సెకండ్ హ్యాండ్ లో చౌక దొరికిందని కొన్నాను. ఇప్పుడు రిపేర్ చేయలేక 2 చేతులు పడిపోతుంది. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. పాట వినకపోతే నిద్ర పట్టదు. మీరు పాట వినాలంటే నేను పాడినా ఏంటి? ఏమిటి నువ్వు పాటలు పాడతావా? ఏంటండి మరి అంత తేలిక చూసేశారు? మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేత పాటలు పాడించేవారు. పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని. మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు గాని? ఏదో ఒకటి వదులు. తలుపులు పోయండి. ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప మీరు ఎవ్వరు వినకూడదు. నా పాట మీకే అంకితం. ఏం కొట్టే వినచ్చలక వస్తానుండు. నీ పాట నాకే అంకితం. ఓకే, ఏది పాడు. మీరు నా మొహం ఒక చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరుగుతారు, నాకు ఓకే నా వీపు చూసి పాడు. దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్ళు లేని వాళ్ళం, దేవుడా దేవుడా దేవుడా. అబ్బు నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా అంటే ఎవరు పోయారనుకుంటారే. ఇది పాట కాదే, చౌకాకులు. నాయనమ్మా నిజంగా నా పాట బాగలేదండి.